సగటు 24, ఇది 24 ఇచ్చాడు, ఇది 24 ఇచ్చాడు. సో 1/1 మనము క్వశ్చన్స్ క్రియేట్ చేద్దాం. A1 ఎంత, A5 ఎంత, A1 ప్లస్ A5 ఎంత, A1 మైనస్ A5 ఎంత, A2 ప్లస్ A4 ఎంత, A2 మైనస్ A4 ఎంత. ఆ ఇచ్చిన క్వశ్చనే కాదు, ఆ క్వశ్చన్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలగాలి. మీకు కాన్సెప్ట్ అర్థమవుతే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? A1, A2, A3, A4, A5. మొట్టమొదటగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన సంఖ్యలు నవ్వు గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి వరుస సంఖ్యలు, ఇచ్చిన సంఖ్యలు వరుస సంఖ్యలు. ఇది 24 అయిపోయింది అనుకోండి, వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, 1 ఉంటుంది. వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, 1. సో తేడా ఎప్పుడూ కూడా కాన్స్టెంట్. తేడా కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ డివైడెడ్ బై 2, అదే మనకు సగటు అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ సగటు, అది ఎప్పుడూ కూడా మిడిల్ వాల్యూ అవుతుంది, అది ఎప్పుడూ కూడా మిడిల్ వాల్యూ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని మీరు సొంతంగా క్వశ్చన్స్ క్రియేట్ చేయగలుగుతారు. సో కాబట్టి థర్డ్ క్వశ్చన్ చూడండి. A1 ప్లస్ A5, A1 ప్లస్ A5 ఏమైంది? 2A3, 2 into 24, 48, 2 into 24, 48. Are you all with me? Now second one, A2 plus A4, A2 plus A4 ఎంత? 2A3, 2 into 24 ఎంతిది? 48. థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా? చాలా జాగ్రత్తగా వినండి, చాలా క్వశ్చన్లు ఈ టైప్లో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. A1 A1 ఎలా చెయ్యాలి? మనకు A1, మనకు ఏ వాల్యూ తెలుసు? A3 తెలుసు. A3 నుంచి A1కి వెళ్ళాలి, A3 నుంచి A1కి వెళ్ళాలి. 3 చరరాశులు వరుసగా ఉంటే ఎన్ని గ్యాపులు ఉన్నట్టు? 2 గ్యాపులు ఉన్నట్టు. నేను A3 24 దగ్గర ఉన్నాను, లెఫ్ట్ సైడ్ 2 వెళ్ళాలి, 2 గ్యాపులు దాటాలి, ప్రతి గ్యాప్ విలువ 1. 24 మైనస్ 2 ఎంత? 22. 24 మైనస్ 2 ఎంత? 22. నేను A3 నుంచి A2కి వెళ్ళాలంటే 1 యూనిట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. A3 నుంచి A1కి వెళ్ళాలంటే 2 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 24 మైనస్ 2, 22. A5 ఇక్కడి నుంచి ఇంకో 2 గ్యాపులు దాటాలి. ఒరిజినల్గా 24, 2 గ్యాపులు దాటాలి, ప్రతి గ్యాప్ వాల్యూ 2. 24 ప్లస్ 2, దీని ఆన్సర్ ఎంత? 26. దీని ఆన్సర్ ఎంత? 22. దీని ఆన్సర్ ఎంత? 22. అందరికీ అర్థమైందా? అందరికీ ఈ గ్యాప్ అర్థమైందా? రైట్. నవ్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, A1 నుంచి A5, A1 నుంచి A5 ఇది మాడ్యులస్. A2 నుంచి A4, A5 నుంచి A1 వరకు ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 4 గ్యాపులు ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 1. ప్రతి అంటే 4 1s are 4, 4 1s are 4. ఆర్ ఇక్కడ మీరు చూస్తే 26 మైనస్ 22 4. అలా కూడా చేయాల్సిన అవసరం లేదు. A5 నుంచి A1, A5 నుంచి A1 4 గ్యాపులు ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 1. 4 1s are 4. నవ్ ఇక్కడ A2 A4 మధ్యలో, A2 A4 మధ్యలో ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 2 గ్యాపులు ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 1. 2 1s are ఎంత? 2. అది క్వశ్చన్కి జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్వశ్చన్ తీసుకున్నాను, కానీ ఆ క్వశ్చన్ నుంచి నేను ఎటువంటి క్వశ్చన్లైనా నేను సాల్వ్ చేయొచ్చు. ఎటువంటి క్వశ్చన్లైనా మీకు ఎట్లయినా అడగొచ్చు సార్. A1 ప్లస్ A5 ప్లస్ A4 మైనస్ A2 ప్లస్
A5 మైనస్ A3 ఈ విలువైనా అడగొచ్చు. లాజిక్ అర్థమవుతే చాలా ఈజీగా చేస్తారు. లెఫ్ట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ సమ్ చేస్తే అది 2 ఇంటూ మిడిల్ టర్మ్ అవుతుంది. 2 24s are 48. A4కి A2కి మధ్యలో ఎన్ని గ్యాపులు ఉన్నాయి? 2 గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? 2. A5కి A3కి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 గ్యాప్స్ ఉన్నాయి. 2 1s are 2. 4 ప్లస్ 48. ఆన్సర్ ఎంత? 52. ఈ 7 ప్రాబ్లంలు అందరికీ క్లియర్గా రైట్, అందరికీ క్లియర్గా అర్థమైందా? అందరికీ క్లియర్గా అర్థమైందా? ఒకసారి చూడండి సార్. అందరికీ A1 A2 A3 A4 A5 నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లం సాల్వ్ చేయడం మన ఉద్దేశం కాదు. ఆ ప్రాబ్లంలో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసి అన్ని కొత్త రకాల క్వశ్చన్లు క్రియేట్ చేయడంలోనే మన రైట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒకటే ఒక క్వశ్చన్, జనరల్గా ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడము నా ఉద్దేశం కాదు సార్. ఏవైనా క్వశ్చన్లు సాల్వ్ చేయగలగాలి. మొత్తం 7 క్వశ్చన్లు సాల్వ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సార్. రైట్, A1 కనుక్కోవాలి. A3 అనేది సగటు వాడిచ్చాడు. చంద్రకళ చూడమ్మా, A1 A2 A3 A4 A5. A3 వాడిచ్చాడు 24. A1 2 యూనిట్లు వెనక్కి వెళ్ళాలమ్మా. 24 యాక్చువల్గా నేను 24 దగ్గర ఉన్నాను. A1 వెళ్ళాలి. 2 యూనిట్లు 2 గ్యాపులు దాటాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? ప్లస్ 24 మైనస్ 2 ఎంత? 22. 24 మైనస్ 2 ఎంత? 22. A5 నేను రైట్ సైడ్ వెళ్ళాలి. 2 గ్యాపులు దాటాలి. 24 ప్రతి గ్యాప్ వాల్యూ 1. 24 ప్లస్ 2. A1 ప్లస్ A5 లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ 1, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 1. అది ఏమవుతుంది? 2 ఇంటూ సగటు అవుతుంది. 2 ఇంటూ 24 48. A1 మైనస్ A5. A5 నుంచి A1కి మధ్యలో గ్యాప్ ఎన్ని గ్యాపులు ఉన్నాయమ్మా? 4 గ్యాపులు. ఏ ప్రాబ్లము ఏ యాక్స్ అవసరం లేదు, సింపుల్ లాజికల్గా సాల్వ్ చేయొచ్చు. 4 1s are 4. A2 ప్లస్ A4 సెకండ్ టర్మ్ లెఫ్ట్ సైడ్ నుంచి, సెకండ్ టర్మ్ రైట్ సైడ్ నుంచి డివైడెడ్ బై 2. 2 ఇంటూ మిడిల్ టర్మ్. 2 24s are 48. A2 A4 ఈ రెండిటి మధ్య గ్యాప్ 2 1s are 2. A1 ప్లస్ A5 ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ 2 ఇంటూ మిడిల్ టర్మ్. A4 A2 మధ్యలో గ్యాప్ ఎంత? 2. A5 A3 మధ్యలో గ్యాప్ ఎంత? 2. అందరికీ అర్థమైందా సార్? యావరేజ్ పాజిటివే ఉండాలన్నా లేదు, ఇచ్చిన నంబర్లను బట్టి. ఇవన్నీ సహజ సంఖ్యలు. ఇచ్చాడా సార్ వాడు సహజ అని? 5 కాన్సిక్యూటివ్ నంబర్స్. సో 5 వరుస నంబర్లు అన్నాడు కదా. ఇక్కడ వరుస నంబర్లో మిడిల్ నంబర్ 24 అయితే 2 లెఫ్ట్ 2 రైట్. సో పాజిటివ్ ఉంటుంది. కానీ యావరేజ్ ఎప్పుడూ పాజిటివ్ ఉండాలన్న ఉద్దేశం లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ?